హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకు స్వాగతం. సో వీఆర్ ఇన్ ది గ్రిప్ ఆఫ్ వార్ఫేర్ అని చెప్పాలి. వార్ఫియర్ అంటాం కంటే వార్ఫేర్ అని చెప్పాలి. ఎంటైర్ నేషన్ ఈజ్ ఇన్ ది గ్రిప్ ఆఫ్ వార్ఫేర్. అయితే స్టాక్ మార్కెట్స్ దే ఆర్ డిఫరెంట్. స్టాక్ మార్కెట్లు మాత్రం ఈ విషయాన్ని అంతగా పట్టించుకోవటం లేదనే చెప్పాలి ప్రస్తుతానికి. ఎందుకంటే అన్లెస్ సంథింగ్ ప్లాజిబుల్ లేదా విజిబుల్ కమ్స్ ఇన్ టు పిక్చర్, మార్కెట్ ఆపరేటర్స్ డోంట్ రియాక్ట్. టాంజిబుల్గా ఏమీ ప్రస్తుతం కనిపించటం లేదు. తర్వాత యుద్ధం చేస్తే లెంగ్దీ యుద్ధం అవుతుందా, లేకపోతే షార్ట్గా ముగుస్తుందా, ఇది చెప్పడం కష్టం. లేకపోతే ఇంకా సీరియస్గా ఇంటెన్సిఫై అవుతుందా, సీరియస్ అవుతుందా, అది చెప్పడం కష్టం. అసలు మనం ఏమీ చెప్పలేము. ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ మూవింగ్. ఎట్లా అంటే ఏమీ విషయం బయటికి రావటం లేదు. చెప్పాలంటే ఎలా ఉండబోతుంది అన్నది బయటికి రావటం లేదు. అది తర్వాత మార్కెట్స్ తీసుకున్నట్లయితే ఎఫ్ఐఐస్ రోజు కొంటూనే ఉన్నారు. దాదాపు లాస్ట్ 10 సెషన్స్ నుంచి కొంటూనే ఉన్నారు. ఈరోజు కూడా కొన్నారు. ఈరోజు ఎంత కొన్నారు? 2385 కొన్నారు. 2385 కోట్లు కొన్నారు. తర్వాత డిఐఎస్ కూడా కొన్నారు. కొద్దిగా తక్కువ అనుకోండి, ఎంత 1369, మరీ తక్కువేం కాదు. అంటే ఏంటంటే మార్కెట్లో బయింగ్ ఉంది. బట్ మీరు నేను ఏమీ కొనటం లేదు. సో వీఆర్ నాట్ బయింగ్ నార్ ఈవెన్ సెల్లింగ్. అఫ్ కోర్స్ ఎవరు అమ్మటం కూడా లేదు. ఎందుకంటే ఎప్పుడు అమ్ముతారంటే అమ్మో పడిపోతుంది, ఇంకా ఎంత పడిపోద్దో తెలియదు, ఎందుకు వచ్చిందిలే అని చెప్పి అమ్ముతాం కదా. అట్లాంటి భయభీత వాతావరణం లేదు కాబట్టి మనమే అమ్మటం లేదు. సో మోస్ట్లీ రిటైలర్స్ ఆర్ నాట్ సెల్లింగ్ అండ్ రిటైలర్స్ ఆర్ నాట్ బయింగ్. ఎక్సెప్షన్స్ ఆర్ దేర్. బయర్స్ సెల్లర్స్ ఎప్పుడు ఉంటారు, లేకపోతే మార్కెట్ ఖాళీగా కూర్చోదు కదా. దేర్ వుడ్ బి సమ్ బయర్స్ అండ్ దేర్ వుడ్ బి సమ్ సెల్లర్స్. సో ఇప్పుడు అయితే రానున్న వారంలో ఈ డెవలప్మెంట్స్ క్లియర్గా కనబడతాయి మనకి. వీ విల్ సీ ద డెవలప్మెంట్స్ క్లియర్లీ ఇన్ ద కమింగ్ వీక్. అంతవరకు ఏంటంటే ఓర్పుగా వేచి చూడటమే. ఇన్ ద మీన్ టైం డిఫెన్స్ స్టాక్స్ బాగానే పెరుగుతున్నాయి. డిఫెన్స్ స్టాక్స్ ఎందుకు పెరుగుతున్నాయంటే మరి యుద్ధ వాతావరణం కదా. మ్యాజగాన్ డాక్ తీసుకోండి, లేకపోతే హాల్ తీసుకోండి, ఇంకా భారత్ డైనమిక్స్, ఇంకా చాలా ఉన్నట్టున్నాయి కదా. ఈవెన్ భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, ఇట్లా అంటే స్పేస్ సైన్స్, తర్వాత డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్స్ పెరుగుతున్నాయి. ఎందుకంటే యుద్ధ వాతావరణం నెలకొని ఉన్నది కాబట్టి. అండ్ యుద్ధ వాతావరణం నెలకొని ఉండటమే కాదు, యాక్చువల్లీ ఇట్ ఈస్ ఏ రియాలిటీ. యుద్ధ వాతావరణం అనేది ఒక రియాలిటీ. ఊరికే తేలిగ్గా పోదు, తేలిగ్గా వదిలిపెట్టరు. సంథింగ్ విల్ హ్యాపెన్. How big it will happen, how long it will happen, we don't know, and what impact it will leave on stock market, we cannot assess. కాబట్టి మనం అసెస్ చేయడానికి ప్రయత్నించక్కర్లేదు. let us be silent, let us be spectators if not silent. సో in the meantime మార్కెట్లు ఎక్కడున్నాయి అంటే ఉన్న చోటే అన్నట్టు ఒక రేంజ్లో నడుస్తున్నాయి. పెరగటం లేదు, తగ్గటం లేదు. అయితే
ఈ అడ్వాన్స్ డిక్లైన్ రేషియోలో మార్పు లేదు, న్యూట్రల్గా ఉంది. అడ్వాన్స్ డిక్లైన్ రేషియోలో న్యూట్రల్గా ఉన్నటువంటి అర్థం ఏంటంటే అది పెరిగే వాటి సంఖ్య, పెరిగిన వాటి సంఖ్య, తగ్గిన వాటి సంఖ్య దాదాపు ఈక్వల్గా ఉంది. అన్డిసైడెడ్ మార్కెట్, ఈక్వల్లీ డివైడెడ్. తర్వాత విక్స్ మాత్రం పెరుగుతున్నది కొద్దిగా. ఇట్ ఈజ్ ఇంచింగ్ అప్. దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు డూ వెల్. 17+ వచ్చింది అంటే 2.2% అబోవ్ పెరిగింది ఈరోజు కూడా. ఈ 2% పెద్ద గొప్ప కాదనుకోండి, మొత్తానికి పెరిగింది. విక్స్ ఈజ్ అప్. నిజానికి డాలరు, యూరో, పౌండు ఈ 3 పెరిగాయి అగైనెస్ట్ ఇండియన్ రూపీ. అంటే యుద్ధం అంటున్నారు కదా, సందట్లో సడేమి అని ఈ ఫారిన్ కరెన్సీస్ దే ఆర్ పికింగ్ అప్ అగైనెస్ట్ ఇండియన్ కరెన్సీ. రూపీ వాల్యూ తగ్గిపోతుంది అని వాళ్ళ ఉద్దేశం యుద్ధానికి వెళ్తే, అలాంటి ఎక్స్పెక్టేషన్స్. బట్ వాట్ హ్యాపెన్స్ అనేది దట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. తర్వాత నిఫ్టీ తీసుకున్నట్లయితే, బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నట్లయితే, బ్యాంక్ నిఫ్టీ కంటే నిఫ్టీయే ధైర్యంగా గంభీరంగా ఉంది ఈ మధ్యకాలంలో. దిస్ ఈజ్ బ్యాంక్ నిఫ్టీ. ఈ బ్యాంక్ నిఫ్టీ చూడండి, 56,000 క్రాస్ అయిన తర్వాత మళ్ళీ 56,000కి దాదాపు వెళ్ళలేదనే చెప్పాలి. ఇవాళ కొంచెం ట్రై చేసింది కానీ అక్కడ దాకా వెళ్ళటానికి సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. ప్రాఫిట్ బుకింగ్ అనండి, సెల్లింగ్ అనండి, కిందకు వచ్చింది కొద్దిగా. అలా అని చెప్పి పడిపోలేదు. సో బ్యాంక్ నిఫ్టీ 56,000 దగ్గర తటపటాయిస్తున్నది. కొంచెం ఇబ్బంది ఏమి లేదు కానీ కొంచెం సమస్య ఇస్తున్నది పైకి వెళ్ళటానికి. ఇది బ్యాంక్ నిఫ్టీ. ఓకే, మరి నిఫ్టీ కొంచెం బెటర్గా అంటే స్ట్రాంగ్గా ఉంది. కారణం ఏంటంటే థ్యాంక్స్ టు రిలయన్స్ ఏంటి, కొద్దిగా టీసీఎస్ కూడా కొంచెం మొదలుపెట్టారు కదా పెంచడం. మరి ఆల్రెడీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే పెరిగే ఉంది, వర్రీ లేదు. ఇది చూడండి, 2450 దగ్గర స్ట్రాంగ్ బేస్ వేసుకొని కూర్చుంది నిఫ్టీ. అది 200-డే మూవింగ్ యావరేజ్ మీద పైనే నడుస్తున్నది. అంటే బుల్లిషే, బట్ సడన్గా పడిపోయేటప్పుడు బుల్లిష్ అయినా బేరిష్ అయినా ఒకటే. తర్వాత దీనికి దోహదం చేసింది ఈరోజు కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ దగ్గర 3% పెరిగింది. సో 3%, నిన్న 5% దాకా పెరిగింది. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ 10% పెరిగితే ఏమవుతుంది, నిఫ్టీ కూడా ఒక 300-400 పాయింట్లు కనీసం పెరగదా? 4 న్యాచురల్ కదా. కానీ అంత పెరగలేదు కదండి. అంటే మిగిలిన స్టాక్స్ దీన్ని ఆఫ్సెట్ చేస్తున్నాయి. అవి అంటే మిగిలిన స్టాక్స్ అంతగా పెరగటం లేదు అని. ఇప్పుడు ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ అబౌట్ నిఫ్టీ ప్రీవియస్ హైని క్రాస్ చేసి పైకి వెళ్ళింది కానీ మళ్ళీ అక్కడ సెల్లింగ్ వచ్చేసి మళ్ళీ కిందకి దిగి వచ్చింది. బట్ నిన్న వచ్చినటువంటి వైట్ క్యాండిల్ ఏదైతే బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ వచ్చిందో దానికి పైనే వచ్చింది. బట్ ఇది స్టార్ టైప్, డోజీ టైప్. ఇది వన్స్ అగైన్ ఇట్ ఈజ్ అండర్ టెస్ట్. అంటే ఏంటంటే చెప్తాను, బోర్డు మీద చెప్తాను, ఇంతకుముందు చెప్పాను కదా. ఇట్ ఈజ్ అగైన్ అండర్ టెస్ట్. ఇది బుల్లిష్ క్యాండిల్. ఇక్కడ ఒక డోజీ వచ్చింది. డోజీ కింద విక్కుందా అంటే ఉంది, కింద విక్కుంది, డోజీ వచ్చింది. ఇది రెడ్డా బ్లాకా అనేది ఇర్రెలవెంటు. డోజీ అన్న తర్వాత దాని కలరు రెడ్ అయినా వైట్ అయినా ఓకే. సో ఇంతకుముందు ఇక్కడ బ్లాక్ క్యాండిల్, ఇక్కడ వైట్ క్యాండిల్, డోజీ. అంటే ఇక్కడ ఏం జరగవచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళింది, మళ్ళీ వెనక్కి నొక్కేశారు కదా.
అంటే సెల్లింగ్ వచ్చింది, ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది, వెనక్కి వచ్చేసింది, ఇక్కడ నిలబడలా, సస్టైన్ అవ్వాల. సో ఇప్పుడు రేపు వచ్చేది ఇక్కడెక్కడన్నా వచ్చిందనుకోండి, దీనికి దిగువగా వచ్చిందనుకోండి, ఓపెన్ అయ్యి లేకపోతే దీని దిగువన ట్రేడ్ అయ్యి లేదా క్లోజ్ అయిందనుకోండి, ఈ విక్కి దిగువన కొద్దిగా అనుమానించాల్సిందే. అంటే ఇక్కడ సెల్లింగ్ వస్తున్నది అని అర్థం. అలా కాకుండా మళ్ళీ ఇక్కడెక్కడే తాత్సారం చేస్తే పైకి కిందకి అంటే ఇంకా రేంజ్ హయ్యర్ లెవెల్లో పైకి వెళ్ళలేకపోతున్నది. బట్ అట్ ది సేమ్ టైం పడటం లేదు, తగ్గటం లేదు. వెదర్ ఇట్ ప్లేస్ ది రోల్ ఆఫ్ ఎన్ ఈవినింగ్ స్టార్ ఆర్ నాట్, ఇది ఈవినింగ్ స్టార్ రోల్ ప్లే చేయబోతున్నదా లేదా అన్నది రేపు అండ్ తర్వాత తెలుస్తుంది. థర్స్డే ఎలాగో సెలవు కదా, థర్స్డే సెలవు అంటే రేపు ఉంది మార్కెట్, రేపే సెటిల్మెంటు. మరి నెక్స్ట్ ఫ్రెష్ వీక్లీ సెటిల్మెంట్ కదా నిఫ్టీకి, అది దట్ స్టార్ట్స్ ఆన్ ఫ్రైడే. ఈలోగా బోల్డ్ అని డెవలప్మెంట్స్ వస్తాయి ఇక్కడ భారతదేశంలో, ముఖ్యంగా బోల్డ్ అని డెవలప్మెంట్స్ ఇన్ఎవిటబుల్. దీస్ డెవలప్మెంట్స్ ఆర్ ఇన్ఎవిటబుల్, తప్పదు, ఖచ్చితంగా వస్తాయి. అవి వాటి పర్యవసానం ఎలా ఉంటుంది అనేది మనం కొంచెం ఊహించడం కష్టం. బట్ there are bound to be certain things wanted or unwanted, inevitable. Okay, so బ్యాంక్స్ రిజల్ట్స్ చూసారా, కంటిన్యూస్లీ గుడ్. ఇప్పుడు యూకో బ్యాంక్ రిజల్ట్ వచ్చింది. యూకో బ్యాంకు డిడ్ గివ్ వండర్ఫుల్ రిజల్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నట్లయితే బాగానే ఉన్నాయనిపిస్తున్నది ఇప్పటి వరకు. తర్వాత ఐటీ కూడా కొంచెం మెరుగ్గానే ఉంది. తర్వాత క్రూడ్ ధరలు తగ్గుముఖం పడుతూనే ఉన్నాయి. $64-65 దగ్గరే ఉంది, పెరగటం లేదు. కాస్త కరెక్షన్ వస్తున్నది కానీ పెరగటం లేదు. క్రూడ్ ధరలు పెరగటం లేదు. డాలర్ అంతగా ఏం పెరగలేదు. 87 రూపాయల దాకా వెళ్ళిన డాలరు 85. ఈరోజు కొంచెం డాలరు యూరో తర్వాత చెప్పాను కదా పౌండు, ఈ కరెన్సీస్ పెరిగాయి. ఎందుకంటే అదే చెప్పాను కదా యుద్ధం గురించి ఆలోచిస్తూ ఈ స్పెక్యులేషను. ఓకే, తర్వాత రేపు సెటిల్మెంట్ ఏంటి పరిస్థితి అంటే, ఇక్కడ పీసీఆర్ తీసుకుంటే పుట్ కాల్ రేషియో తీసుకుంటే దాదాపు హాఫ్ ఉంది. అంటే 100 పుట్లు కొంటే అమ్మితే 200 పుట్లు కాల్స్, ఈ పుట్లు ఇవి కాల్స్, హాఫ్ అనమాట. అంటే ఇక్కడ కాల్స్ కొనుక్కున్న వాళ్ళు ఎక్కువ, ఇంకా చెప్పాలంటే కాల్స్ అమ్మిన వాళ్ళు ఎక్కువ. కాల్స్లో ట్రేడ్ ఎక్కువ జరిగింది, అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కువ కాంట్రాక్టులు ఉన్నాయి, ఆల్మోస్ట్ డబుల్. వేరాజ్ పుట్లో కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు ఓవరాల్గా తక్కువ. అంతేకాదు ఇక్కడ పుట్లో ప్రైస్ ప్రీమియం ఎక్కువ ఉంది. పుట్లో ప్రైస్ ఎక్కువ ఉంది అంటే ఎక్కువ పెట్టి మరీ కొనుక్కుంటున్నారు. వీళ్ళు అమ్మటం లేదు, పుట్లు అమ్మటం లేదు. పుట్టు అమ్మేవాడు అర్థమేంటి? సో పుట్టు కొనుక్కునేవాడు ఏమనుకుంటాడు, తగ్గుతుందని కొనుక్కుంటాడు. పుట్టు అమ్మేవాడు ఇంతకన్నా తగ్గదని అమ్ముతాడు, అదే కదా. సో ఇంతకన్నా తగ్గదని అమ్మేవాళ్ళు తక్కువగా ఉన్నారు ఇప్పుడు మార్కెట్లో. అంటే అంతకన్నా తగ్గుతుందేమో, తగ్గే అవకాశం ఉంది. అసలే అక్కడ వార్ఫేరు తర్వాత వార్ రూమ్లో బిజీగా ఉన్నారు గవర్నమెంట్ వారు. కాబట్టి అంతకన్నా తగ్గదనే ఉంది, సడన్గా తగ్గిపోవచ్చు కదా అన్న ఫియర్ ఖచ్చితంగా ఉండి ఉంటుంది. అందుకని పుట్స్ కొనుక్కున్న వాళ్ళు తేలిగ్గా అమ్మటం లేదు కాబట్టి కొంచెం ఎక్కువ ప్రీమియం పెట్టి కొనుక్కుంటున్నారు. కాల్స్ కొనుక్కునే వాళ్ళకి మాత్రం కాల్స్ చౌకగానే దొరుకుతున్నాయి, పుట్స్ ఎక్కువ పెరిగ్గా దొరుకుతున్నాయి. తర్వాత అమ్మేవాళ్ళు కూడా తక్కువగా ఉన్నారు. అంటే అందువల్ల ఏంటంటే పీసీఆర్ అంటే పుట్ కాల్ రేషియోలో పుట్లు మీద కాంట్రాక్టులు తక్కువ ఉన్నాయి, కాల్స్ మీద కాంట్రాక్టులు ఎక్కువ ఉన్నాయి. అంటే అమ్మేవారు పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోండి,
కొనేవాళ్ళు పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. కొనేవాళ్ళు మీలాంటి నాలాంటి అమాయకులు, అమ్మేవాళ్ళు చాలా మేధావులు. అంటే ఎక్కువ అమ్మట్లేదు పుట్లు, ఎందుకు వచ్చిందిలే అని రిస్క్. అమ్మట్లేదు అంటే పడదని ఏంటి గ్యారంటీ, డబాలమంటే గబుక్కుని పడిపోతే ఇబ్బంది కదా అని చెప్పి, అది జరిగిన విషయం. కాబట్టి దీని అర్థం ఏంటంటే మార్కెట్ పడినా పడవచ్చు కదా సడన్గా అని అనుకుంటున్నది మార్కెట్. అంటే పెరగటం కంటే తగ్గటానికి ఛాన్స్ ఎక్కువ ఉన్నది అని అనిపిస్తున్నది. అయితే ఇక్కడ డిమాండ్ సప్లై ఇంపార్టెంట్. రేపు సెటిల్మెంట్ కూడాను, సెటిల్మెంట్ కావాల్సిన విధంగా నడిపిస్తారు కదా. డిమాండ్ సప్లై, ఈ డిమాండ్ సప్లై అంటే కొంచెం షార్ట్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారనుకోండి, ముఖ్యంగా ఆపరేటర్స్ అదర్ దాన్ ఎఫ్ఐఐస్ అండ్ అదర్స్, వాళ్ళు విధిగా కవరింగ్కి రావాలి. కవరింగ్కి వస్తే మాత్రం అప్పుడు అక్కడ పెరుగుతుంది. అదర్వైజ్ రేపు మార్కెట్ పెరగటానికి పెద్ద ఛాన్స్ లేదు. తటస్థంగా ఉండొచ్చు, తగ్గొచ్చు. 200-300 పాయింట్లు పెరగటం అనేది ఎక్సెప్షన్. అలా జరిగితే మాత్రం అది ఎక్సెప్షను. జనరల్గా ఆ ఛాన్స్ కనిపించడం లేదు. వాల్యూమ్స్ కూడా ఎక్కువగా కానీ అనిపించడం లేదు. డల్గా ఉన్నట్లే లెక్క. ఎందుకంటే ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణం ఉంది, అలుముకుని ఉంది దేశం మొత్తం. ప్రతి ఒక్కరూ చూస్తున్నారు ఏం జరుగుతుంది, ఏం చేయబోతుంది గవర్నమెంటు, గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంది పాకిస్తాన్ మీద అన్నది 99.9% కన్ఫర్మ్. వార్ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయన్నది కన్ఫర్మ్. వార్ ప్రిపరేషన్ జరిగిన ప్రతిసారి వార్ యుద్ధం జరుగుతుందా అంటే ఇండియన్ కాంటెక్స్ట్లో అయితే మెజారిటీ కేసెస్లో వార్ జరగలేదు. వార్ లాంటి సిచ్యువేషను మాత్రం వచ్చి చాలాసార్లు వచ్చింది కానీ వార్ చేయలేదు. మనం 62-65 వార్లే పెద్దవార్లు పాకిస్తాన్ తోటి. 62 చైనా కదా, 65-72. ఆ తర్వాత కార్గిల్ వార్ అంత పెద్ద గొప్ప ఏం కాదు, చిన్నది. కార్గిల్ వార్ తర్వాత అంతగా చెప్పుకోదగింది ఏం జరగలేదు. కానీ ఈసారి జరగదని ఏమి లేదు. అందుకని ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ గెస్సింగ్ వాట్ మే హ్యాపెన్, బెటర్ వెయిట్ అండ్ వాచ్. మనం అంతా వెయిట్ అండ్ వాచ్ మోడ్లోనే ఉందాము. ప్రత్యేకించి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కొనటం అమ్మటం రెండు కూడా ఆపటం మంచిది అని అనిపిస్తున్నది నాకు. దిస్ ఈజ్ మై ఒపీనియన్. ఓకే, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.